బెంగళూరులో జరిగిన రేవ్ పార్టీకి సంబంధించి సినిమా యాక్టర్స్ శ్రీకాంత్ గారి పేరు, హేమ గారి పేరు, డాన్స్ కొరియోగ్రాఫర్ జానీ మాస్టర్ గారి పేరు బయటకు రావడంతో వారు వీడియోల ద్వారా వివరణ ఇచ్చుకున్న విషయం తెలిసిందే. మరో ప్రక్క మహాన్యూస్ ఛానల్లో యాంకర్ శ్యామలారెడ్డి ఫోటోను, జగన్ రెడ్డి ఫోటోను జతపరుస్తూ థంబ్నైల్ పెట్టి ఒక వార్తను టెలికాస్ట్ చేశారు. దానికి వివరణగా శ్యామలారెడ్డి కూడా ఒక వీడియోను రిలీజ్ చేసి బెంగళూరు రేవ్ పార్టీతో తనకు ఎటువంటి సంబంధం లేదని చెప్పి ఉంటే సరిపోయేది, కానీ తను అలా చెయ్యలేదు. వైఎస్ఆర్సీపీ డైరెక్షన్లో ఓవర్ యాక్షన్ చేసింది అంటున్నారు. మహావంశీ మీద ₹1 కోటి పరువు నష్టం దావాను వేసి ఆ డిఫమేషన్ షూట్ను సాక్షి న్యూస్ ఇంటర్వ్యూకు పట్టుకువచ్చింది. మహాన్యూస్ ఛానల్లో మహావంశీ తనకు భయంకరమైన అన్యాయం చేశాడని మహావంశీకి బడి కుళ్ళి ఏడ్చింది. తనను వదిలేది లేదని కోర్టుకు ఈడుస్తానని బీరాలు పోయింది. వైఎస్ఆర్సీపీ ఓవర్ యాక్షన్, శ్యామలారెడ్డి దొంగ నాటకాలు జూన్ 4 వరకే. ఆ తర్వాత వారిద్దరికీ జాయింట్గా ప్రజలు తగిన గుణపాఠం నేర్పిస్తారులే అంటూ వ్యూవర్స్ సెటైర్లు వేసుకోవడం వినిపించింది.